ఇదే గూటిపల్లి దర్గా అండి. ఇక్కడ ఎంత జనాలు వచ్చారో చూడండి. ఈరోజు బేస్తవారము. అందరూ ఇంకా బీగాలు తీయలేదు, అందరూ బయట వేసి ఉన్నారు. బీగాలు తీసిన తర్వాత మళ్ళా చూపిస్తాను. ఇది ఇక్కడ దర్గా వెనుక సైడ్ అండి, ఇలా ఉంది. ఇక్కడ వేప చెట్టు చాలా పెద్దదండి, రెస్ట్ తీసుకోవడానికి చాలా బాగుంది. ఇక్కడ భోంచేయచ్చు, ఎవరన్నా క్యారీ తెచ్చుకుంటారు కదా వాళ్ళు భోంచేయచ్చు, రెస్ట్ తీసుకోవడానికి చాలా బాగుంది. అబ్బోలా అప్ప अस्सलाम वालेकुम। हमें कदरी वाले ये दरगाह का इस्लाम से मेरा कमर में दर्द, गुर्दे में दर्द ज़्यादा था। अल्हम्दुलिल्लाह कम अंदर क्या लेके जाना आप? अंदर हाँ देती वहाँ दरगाह वाले बोलते हैं अजवार में नींबू गुड़ उन्होंने देती 50 रुपये देता, वो अंदर लेके तो साहिब का नहीं रखो, हमका देगी। साहिब करने से एक छोटा एक कापुर के वहाँ ले आप जलाल को चले पहले बार आए बेटे में हम ये 5वें बार कितने बार आना है? ये क्या बोले नहीं बोले नहीं क्या यकीदा हमारा हमारा अल्हम्दुलिल्लाह शफायत। अच्छा आप విన్నారు కదా వారి మాటల్లో. వారు వచ్చేసి నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు ఇలా ఉన్నవాయని వచ్చాను. 5 వారాలు అయింది రాబట్టి ఇప్పటికి నాకైతే బాగుంది. కానీ నేను నమ్మకంతో ఇక్కడికి వస్తున్నాను. ఎన్నిసార్లు రావాలో అని అడిగితే వాళ్ళు ఏం చెప్పరు, మన ఇష్టము, మనం నమ్మకంగా మనము వచ్చి పోతూ ఉండొచ్చు అని వారు చెప్పారు. నేను మళ్ళా తెలుగులో చెప్తున్నాను అర్థమయ్యే కోసము. ఇలా అందరూ కిలో నిలబడాలి. ఇప్పుడు వాకిలి తీసారు చూడండి. వాకిలి తీసిన తర్వాత కుట్టున్న వాళ్ళందరూ వేసి ఒక్కొక్కరుగా లోపలికి పంపిస్తూ ఉంటారు. ఇక్కడ వజూ చేసుకునేకి తాగేకి నీళ్ళండి ఇవి. ఈ నీళ్ళే వజూకు, ఈ నీళ్ళే తాగేకి. నీళ్ళు అయితే చాలా బాగున్నాయి. ఇటు సైడు మగవారు నిలబడతారు, అటు సైడు ఆడవారు నిలబడతారు. ఒకరు వెనుక ఒకరు, అక్కడ ఒకరు నిలబడి పంపిస్తూ ఉంటారండి. లేదంటే దబ్బుకొని కింద పడతారు. అందుకు ఒకరు నిలబడి ఒక్కొక్కరిగా ఒకసారి మగవారికి ఒకసారి ఆడవారికి పంపిస్తూ ఉంటారు. చూడండి అక్కడ తాగేకి నీళ్లు పట్టుకుంటున్నారు. వదిలికి అవే నీళ్ళే, ఏం లేదండి. నీళ్ళు చాలా బాగున్నాయి, నేను కూడా తాగి చూశాను. చూడండి లైన్ ఎంత పెద్ద లైన్ ఉందో ఆడవారిది. ఆడవారే ఎక్కువ ఉన్నారండి మేము వెళ్ళినప్పుడు. ఇక్కడ వచ్చేసి దర్గా ఇటు సైడ్ వాకిలి, అటు సైడ్ రావడానికి, ఇటు సైడ్ పోవడానికి. ఇక్కడైతే వాళ్ళు వచ్చేటప్పుడు మనకు 2 కర్పూరాలని ఇస్తారండి, కాపురు. ఆ కర్పూరాలు అనేది మనం ఇక్కడికి వెళ్ళి లోపల వెలిగించాలి. మరి నా వంతు వచ్చినప్పుడు దర్గా లోపలికి వచ్చాను. చూడండి దర్గాలో అక్కడ 2 కర్పూర బిళ్ళలు ఇచ్చారు. ఆ కర్పూర బిళ్ళలు అనేది మనం మళ్ళీ బయటకు మనం ఏ దాని గురించి వచ్చామో అది నయం అవ్వాలి అని చెప్పుకుంటూ ఆ కర్పూరాలు అనేది వెలిగించాలి. ఇక్కడ అన్ని అగ్గిపెట్టెలు, గుళ్ళలు అన్నీ ఉంటాయండి. మనం ఏమీ కొనుక్కొని పోవాల్సిన అవసరం లేదు. కానీ తినేటివి మాత్రం ఏమీ దొరకవు, టీ కూడా దొరకదు అక్కడ. అతను చూశారు కదా, తన అనారోగ్యం ఏమో అది చెప్పుకొని అవి వెలిగించుకుంటూ చదువుకుంటూ ఉంటారు. మన దర్గా వారిని తలుచుకుంటూ మన నయం కావాలి అని. ఇక్కడ నా భర్త అండి, చూడండి తనకు కూడా బాగలేదు, అందుకే మేము వచ్చాము. అందరికీ బాగుండాలి అనేసి ఈ వీడియో తీసి పెడుతున్నానండి. యాక్చువల్లీ నేనైతే గార్డెనింగ్ వీడియోస్ నావి, గార్డెనింగ్ వీడియోస్ అయినా నేను బ్లాగ్స్ కూడా చెప్పాను కాబట్టి అన్ని వీడియోలు పెడుతున్నాను. ఎవరికి ఏ వీడియో ఉపయోగపడుతుందో మనకు తెలియదు కదా, అందుకు అన్ని వీడియోలు పెడితే బాగుంటుంది అనేసి అనుకొని ఈ దర్గాలు అయితే ఖచ్చితంగా పెట్టాలనే పెడుతున్నానండి. ప్రతి ఒక్కరి అసలు క్యాన్సర్ కూడా నయం అవుతుంది అనే నమ్మకంతో వచ్చారు. ఒకసారి అయితే వీడియో తీయలేదండి, అంబులెన్స్ లో వచ్చారు. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.